జలసౌధాలో ప్రాజెక్టులలో నీటి నిల్వలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పంటలకు నీటి విడుదల అంశాలపై ఉన్నత అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జలసౌధాలో ప్రాజెక్టులలో నీటి నిల్వపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పంటలకు నీటి విడుదల అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క పంటలకు నీటి విడుదల ఎప్పుడు ఉండబోతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష ముగిసింది. సమీక్షలో పలు కీలక అంశాలైతే చర్చకు వచ్చాయి. రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టుకు సంబంధించి దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని చెప్పేసి ఆయన అధికారులకు సూచనలు చేశారు. ఇక వచ్చే వేసవిలో యుద్ధ ప్రాతిపదికన చెరువుల సంబంధించి ఆ జంగిల్ కటింగ్ అని మిగతా పనులు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం పూర్తిగా నీటిపారుదల శాఖను అప్పుల ఉబ్బులో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి ఇంకా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేదు. కొంత వ్యయంతో అంటే ఇక కొన్ని నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని అనుకుంటా వాటిపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇక వచ్చే ఏడాది నుంచి కొత్త ఆయకట్టుకు ఎంత నీరు అందిస్తున్నాం అనే వివరాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలలో రానున్న 5 సంవత్సరాల్లో ఎంత ఆయకట్టుకు కొత్త ఆయకట్టుకు నీళ్లు అందిస్తామన్న పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు వాటిని నమోదు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు చేశారు. ఇక వచ్చే సీజన్ కి సంబంధించి విడుదల చేయాల్సినటువంటి నీటిపై కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే రెండో పంటకు ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం, సింగూరు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పి రెండో పంటకు నీళ్లకు సంబంధించి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇరిగేషన్ శాఖలకు సంబంధించి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచనలు చేశారు. సునీల్, ఇప్పుడు ఈ చర్చలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా చర్చించారా? అదేవిధంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా చర్చించారా? ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించాము. అదేవిధంగా సిట్టింగ్ జడ్జికి హైకోర్టు సిజేకి కూడా ప్రభుత్వం లెటర్ రాసింది. కాబట్టి ఆ పక్క నుంచి రిప్లై ఇచ్చిన తర్వాత అంటే ఎవరిని ప్రభుత్వం అలాట్ చేస్తుంది అనేది వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జితో కాళేశ్వరం ప్రాజెక్ట్ ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి విచారణ ఉంటుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. కొంత రికార్డులను కూడా వాటిని సీజ్ చేశారు. ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే గత ప్రభుత్వం ఇంకా అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి కొంత వ్యయంతో ఆ ప్రాజెక్టులు పూర్తయితే వాటిని త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి, రైతాంగానికి సాగునీరు అందించాలి అని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక కృష్ణ అదేవిధంగా గోదావరి బేసిన్ లో వాటికి సంబంధించి ఉన్నటువంటి నీటి లభ్యత వీటన్నిటిపై కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఈఎన్సీతో పాటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, మిగతా అధికారులు కూడా పాల్గొన్నారు. అప్డేట్.